భూషణం గారి భూషణం. భూపాలపురంలో భూషణం గారిని ఎరగని వారంటూ లేరు. ఆయన వడ్డీ వ్యాపారి. ఊళ్ళో ఎవరింట్లో శుభం జరిగినా, అనుకోని కష్టం వచ్చినా భూషణాన్ని ఆశ్రయించక తప్పదు. వచ్చిన వాళ్ల అవసరాన్ని బట్టి వడ్డీ శాతం పెంచే ఆయన్ను చాటుమాటుగా ఊళ్ళో వాళ్లంతా తిట్టుకునేవారు. ఆయన ఇంట్లో తాతల కాలం నాటి పెద్ద భూషణం ఉన్నది. దాని తాళం చెవి ఎల్లవేళలా భూషణం మొలతాడులో వేలాడుతూ ఉంటుంది. అందులో డబ్బున్నదని తప్ప ఏ పాటి ఉన్నదో కనకంకు కూడా ఎరుగదు. వడ్డీలకు వడ్డీలు గుంజే భూషణం చూడటానికి అతిపేదలా ఉంటాడు. చిరుగుల పంచె, అతుకుల చొక్క, అరిగి చిల్లుల పడ్డ చెప్పులు, ఇది ఆయన వేషధారణ. కనకం కాపురానికి వచ్చి 10 ఏళ్లు గడిచినా ఆమె ఒంటి మీద చిన్న మెత్తు బంగారం కూడా లేదు. ఆమె సత్యకాలపు మనిషి కాబట్టి నాసిరకం ముతక చీరలో పేద ముత్తైదువులా నోరు కట్టుకుని కాపురం చేయవలసి వచ్చినా భర్తను పల్లెత్తు మాట అనేది కాదు. ఒకసారి ఏదో పేరంటల్లో అమ్మలక్కలు తనను గురించి అనుకున్న మాటలు కనకం చెవిన పడ్డాయి. ఓ పిల్లా జల్లా లేరు, అయినా కడుపు కట్టుకుని మరీ దాస్తారు. ఈ కనకం మెడలో అరిగిపోయిన మంగళసూత్రం తప్పించి మరేముంది అంటూ కరణంగారి భార్య నలుగురిలో ఈసడిస్తూ మాట్లాడింది. ఆ మాటలకు మునసబు భార్య పకపకమంటూ నవ్వి, వాళ్ళింట్లో తాత ముత్తాతల నాటి పెద్ద భూషణం ఒకటుందట. మా అత్తగారి వయసు వాళ్లకు చాలామందికి తెలుసు. దాడి తాళం చెవి ఆ భూషణం ఎప్పుడూ మొలతాడుకు వేలాడ తీసుకుని ఉంటాడు. అంటే వడ్డీల మీద వచ్చే డబ్బు, ఇతరత్రా సంపాదన అంతా ఆ భూషణంలో దాస్తాడన్నమాట అన్నది. ఆ మాట విన్న కనకానికి ఎంతో అవమానమనిపించింది. ఆ రాత్రి ఆమె అన్నం ముట్టకుండా భూషణంతో, ఈ క్షణంలో నాకు భూషణం తాళం తీసి లోపల ఎంత డబ్బున్నదో చూపించకపోతే ఈ రాత్రికి రాత్రే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అన్నది. ఆమె అన్నంత పని చేస్తుందని హడలిపోయిన భూషణం, సరే అలాగే చూద్దువు కానీ ఆ చూసిందేమిటో అప్పటికప్పుడే మర్చిపోవాలి అంటూ భూషణం మూత తెరిచాడు. కనకం కళ్ళు చెదిరిపోయాయి. భూషణం సగం వరకు కళ్ళు మిరుమిట్లు కొల్పుతూ బంగారు కాసులు. వాటిని చూస్తూనే కనకం పట్టరాని కోపంతో, ఇంత బంగారం భూషణంలో పెట్టుకుని నన్ను దిష్టిబొమ్మలా వీధిలోకి పంపిస్తావా? పైగా పండగ రోజుల్లో కూడా పచ్చడి మెతుకులేనా మనం తినటం అన్నది. ఒసే వెర్రిదానా, అంత పెద్దగా మాట్లాడకు. ఇదంతా ఎవరికోసమనుకున్నావు? భూషణంలో మిగిలి ఉన్న సగం నిండగానే మనం దీన్ని తీసుకుని పట్నం వెళ్ళిపోదాం. నేను సముద్ర వ్యాపారం మొదలు పెడతాను. ఆ పైన నీ ఒళ్ళంతా బంగారమే అన్నాడు భూషణం పట్టరాన్ని సంతోషంతో పెద్దగా నవ్వుతూ. అయితే మరి ఈ భూషణం నిండేదెప్పుడు అన్నది కనకం అనుమానంగా. అంతా ఆ పైవాడి దయ. ఇది నిండే వరకు ఒక కాసు కూడా ముట్టనని ఒట్టేసుకున్నాను అంటూ భూషణం మూత మూసేశాడు భూషణం. ఆ రాత్రి కనకానికి ఒక కల వచ్చింది. 2 మనుషుల సాయంతో భూషణాన్ని గుర్రపు బండిలో పెడుతున్నాడు. తెల్లవారాక ఆ కల గురించి భర్తకు చెప్పి, కనకం మన పట్నం ప్రయాణం దగ్గర పడినట్టున్నది అన్నది. అలాగా, ఆ ధనలక్ష్మి కృప ఉండాలే కాని ఒక్క రోజుల్లో కాసులతో భూషణం నిండిపోదు అంటూ భూషణం మహానందపడిపోయాడు. ఆ సాయంత్రం భార్యాభర్తలిద్దరూ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి తమ కల నిజం కావాలని మొక్కుకున్నారు. తర్వాత వాళ్ళు పూజారి బాదం ఆకులలో పెట్టి ఇచ్చిన చక్కెర పొంగలి ఒక పెడగా కూర్చొని ఆనందంగా తినసాగారు. ఆ సమయంలో ఆలయమంతా హడావిడిగా కలయ తిరుగుతూ పెద్ద తలపాగాలతో గుబురు మీసాలతో ఉన్న 2 ఆజానుబాహులు అక్కడికి వచ్చి పూజారిని, అయ్యా, సన్నగా పొడవుగా తేనె కళ్లతో పెదవిపైన పెద్ద పుట్టుమచ్చతో ఉండే అందమైన అమ్మాయి ఇటుకని వచ్చిందా అని అడిగారు. ఆ మాటలు భూషణం కనకం విన్నారు. పూజారి వాళ్లతో అలాంటి అమ్మాయి ఎవరూ రాలేదని చెప్పాడు. వాళ్ళు నిరాశగా వెనుతిరగటం చూసి పూజారి, ఇంతకు ఎవరా అమ్మాయి అని అడిగాడు. వాళ్ళు గొంతు తగ్గించి పూజారితో, ఎవరో కాదు, మన యువరాణి చంద్రరేఖ. ఆమె ఆ మధ్య తూర్పుకొండ ప్రాంతాలకు విహారానికి వెళ్ళినప్పుడు మహా అందగాడైన ఒక చెంచు యువకుణ్ణి ప్రేమించింది.
ఆ సంగతి తెలిసి రాజుగారు మండిపడి వంశగౌరవం వల్లకాటి పాలవుతుందని యువరాణిని గట్టిగా కోపడ్డాడు. ఆమె రహస్యంగా భవనం వదిలి పారిపోయింది. రాజుగారు ఆమెను సురక్షితంగా తీసుకువచ్చిన వారికి 50,000 వరహాల బహుమతి ప్రకటించారు. మేము ఆమె కోసం గాలిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఆహా, ఆ 50,000 వరహాలతో మన భోషాణం నిండిపోతుంది అన్నాడు భూషణం. ఇంకేం, ఆమెను వెతుకుతూ బయలుదేరు అన్నది కనకం. ఆ తూర్పు కొండల్లోకా? ఇంకా నయం, ఆ కొండ ప్రాంతాలలో పులులు ఎలుగుబంట్లు విచ్చలవిడిగా తిరుగుతుంటవి అన్నాడు భూషణం. ఆ రాత్రి భార్యాభర్తలు భోజనాలు ముగించి పడుకోపోతుండగా వీధి తలుపు చప్పుడైంది. ఇంత రాత్రివేళ వచ్చిన వాళ్ళెవరా అనుకుంటూ భూషణం పోయి తలుపు తెరిచి అక్కడ నిలబడిన యువతిని చూసి నిర్ఘాంతపోయాడు. ఆ వచ్చినది మరెవరో కాదు, యువరాణి. సన్నగా పొడవుగా తేనె కళ్లతో, పెదవి మీద పుట్టుమచ్చతో చాలా అందంగా ఉన్నదామె. ఒంటరిదాన్ని, ఈ రాత్రి మీ ఇంట ఆశ్రయం ఇస్తారా అన్నదామె. దానికేం భాగ్యం, లోపలికి రండి అంటూ ఆమె లోపలికి రాగానే పక్కగదిలో ఉన్న కనకం దగ్గరికి పోయి, మన పంట పండిందే, ఆ యువరాణి సరాసరి మన ఇంటికే వచ్చింది అన్నాడు భూషణం. కనకం అంత దూరాన ఉన్న ఆ యువరాణి కేసి చూసి, యువరాణి అని నాకు నమ్మకం కలగటం లేదు. కిరీటం ఏది, ఒంటి నిండా నగలేవి అన్నది. రహస్యంగా పారిపోతున్న రాకుమారి అవన్నీ ధరిస్తుందా? వేషం మార్చుకున్నదన్నమాట. నేను ఇప్పుడే బసవన్న బాడుగ బండిలో బయలుదేరి రాత్రికి రాత్రే రాజుగారిని కలుసుకుని తీసుకువెళ్ళటానికి భటులతో సహా వస్తాను. రేపు రాత్రికే మన భోషాణం నిండిపోతుంది అంటూ భూషణం పెరటిదారిన పోయి బసవన్న బండిలో రాజధానికి బయలుదేరాడు. బండి సగం దూరం వెళ్ళగానే నిలిచిపోయింది. ముందు చాలా బళ్ళు నిలబడి ఉన్నాయి. దారిలోని ఏరు పొంగింది. బసవన్న ముందుకెళ్ళి చూసివచ్చి, తెల్లవారేలోగా ఏరు తీసే సూచనలు లేవు. రాత్రికి ఇక్కడే మనకు జాగరణ తప్పదు అన్నాడు. ఇది విన్న భూషణానికి నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది. తెల్లవారేలోగా ఇల్లు చేరకపోతే యువరాణి ఇంట్లోంచి బయటపడుతుంది. తను వెంటనే వెళ్ళి ఆమె నిద్రిస్తున్న గది బయట నుంచి గడియ పెట్టాలి. ఆ తర్వాత నిదానంగా వెళ్ళి రాజుగారిని దర్శించవచ్చు. ఇలా ఆలోచించిన భూషణం బండిని వెనక్కి తిప్పించి ఇల్లు చేరేసరికి వీధి తలుపు బార్లా తెరిచి ఉన్నది. భూషణం నిర్ఘాంతపోయి పరుగు పరుగున ఇంట్లోకి పోయేసరికి ఒక గది బయట గడిపెట్టి ఉన్నది. లోపల నుంచి కనకం కేకలు పెడుతూ తలుపు బాదుతున్నది. భూషణం తలుపు గడియ తీశాడు. కనకం ఆయాసపడుతూ బయటకు వచ్చింది. ఏం జరిగింది, యువరాణి ఎక్కడా అని అడిగాడు భూషణం అదుర్దాగా. అది యువరాణి కాదు, దొంగల రాణి. నాకు కొంచెం కునుకు పట్టేసరికి అది వెళ్ళి వీధి తలుపు తీసింది. ఊళ్ళో అందరికీ తెలిసిన నీ భోషాణం సంగతి మనకు గుళ్ళో కనిపించిన గుబురు మీసాల వాళ్లకు తెలిసుండాలి. వాళ్ళు ఆ దొంగల రాణి వెంట వచ్చి నన్ను భయపెట్టి నా ఎదుటే ఆ భోషాణాన్ని ఎత్తుకుపోతూ నన్ను గదిలోకి నెట్టి బయట గడియ పెట్టారు అని చెప్పింది కనకం. భార్య మాటలు వింటూనే భూషణం కుప్పకూలిపోయాడు. కనకం అతడికి ఒక లోటా మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, ఎందుకంత విచారం, భోషాణం ఉండి మనం కటిక దరిద్రుల్లా బతికాం. ఇప్పుడు కూడా అది పోలేదు, ఇంట్లోనే ఉన్నదనుకుందాం, సరిపోయే అన్నది. భూషణం భార్యకేసి కొద్దిసేపు కళ్ళార్పకుండా చూసి, కనకం, నువ్వు సత్యకాలపు పతివ్రతవు. ఆస్తంతా పోయే, పుట్టింటికి పోతానంటూ గొడవ పెట్టకుండా అపరంజీ బంగారం లాంటి మాటలు అన్నావు. నేను వడ్డీకి తిప్పుతున్న డబ్బు చాలా ఉన్నది. ఇక నుంచి ఆ వడ్డీతో పాటు అసలు కూడా వసూలు చేసి ఒక పచారీ దుకాణం, ఒక బట్టల దుకాణం, వీలైతే ఒక నగల దుకాణం కూడా పెట్టి 1-2 ఏళ్లలో లక్షలు గడిస్తాను అన్నాడు. ఆ లక్షలు దాచేందుకు మరొక భూషాణం కూడా కొంటారా అన్నది కనకం. చీచి, ఆ భూషాణాల కాలం గతించిపోయింది. సంపాదించటం ఎందుకు, ఉన్నంతలో సుఖపడటానికే కదా అన్నాడు భూషణం నిండు స్వరంతో. భూషణం అన్నంత పని చేశాడు. రకరకాల వ్యాపారాలు ప్రారంభించి 2వ సంవత్సరం గడిచే లోపల భూపాలపురంలోని ధనికుల్లో ఒకడయ్యాడు.